హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే నూడిల్స్ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూడిల్స్ కావాలి అని అంటే చాలా వరకు కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది, తీసుకోవచ్చు. సో నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్నాను. అందులో క్యారెట్, బీట్రూట్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది వేగనిచ్చుకున్న. అది వేగాక అందులో 3 ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ యాడ్ చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసానండి. వేసి నీట్గా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఎగ్ బుర్జీలా అయింది కదా, ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అదంతా ఉడికేదాకా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇంకో 2 టైమ్స్ కలిపి అందులో ఒక సోయా సాస్ వేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు సోయా సాస్ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. అందులోకి చాట్ మసాలా అయితే యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని కలుపుకున్నాను. చూసారా, నూడిల్స్ కలర్ వచ్చేసింది కదా. ఇందులోకి కొద్దిగా లెమన్ వాటర్ వేసుకున్నాను. లెమన్ వాటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.